ప్రీచ్ చేస్తున్నాం. సమ్ పాస్టర్స్ బయట ఒకలాగా మాట్లాడతారు, ప్రీచింగ్ వచ్చేటప్పుడు ఫార్మల్గా మాట్లాడతారు. సో ఈ క్యాషువల్గా మాట్లాడకుండా చాలా కరెక్ట్గా మాట్లాడాలి. ఒక ఎక్స్ట్రీమ్ ఒక ఫిలాసఫర్ లాగా మాట్లాడతారు. సో ఇదే చక్కటి మాటల చేత ప్రజల్ని మనం మోసపరచబడేది అనేది. ఏమేన్? సో అటువంటి స్థలానికి వెళ్ళకుండా, అటువంటి చక్కటి మాటలతో పడకుండా, సో వాళ్ళని అలాట్ చేస్తున్నాడు బైబిల్ ద్వారా. దెన్ 4th వాక్యం చదవండి. 4th అయిపోయిందా? బట్ ఆల్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆర్ హిడెన్ అవే ఇన్ హిమ్. I tell you these things to keep you from being fooled by fancy lack. సో ఇక చక్కటి మాటలు అనేది చక్కటి మాటలు అనేది ఈ యొక్క కాంటెంపరీ ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందంటే ఫ్యాన్సీ ల్యాక్ అంటే ఫ్యాన్సీగా మాట్లాడతారు. పాస్ట్ అంటే ఇలా మాట్లాడాలి, ఫ్యాన్సీగా మాట్లాడాలి, చక్కగా మాట్లాడాలి, ఒక పోయిట్రీ లాగా మాట్లాడాలి అని అలా చెప్తేనే, అలా మాట్లాడితేనే పాస్టర్స్, దైవజనుడు, ప్రీచర్స్ అనుకున్నా. సో అంత ఫ్యాన్సీ ల్యాక్. అది చాలా ఫ్యాన్సీగా మాట్లాడతారు, కానీ ప్రజలకి అది ఏ మేలు కలగబోయేది లేదు. లాస్ట్ వాక్యం చదవండి, 5th verses, 5వ వాక్యము. సో ఆ ప్రజలు, లవోదికే సంఘ ప్రజలు, కొలొస్సే సంఘ ప్రజలు, పౌలు గారు చాలా నియర్గా వచ్చి టీచ్ చేయలేదు వాళ్ళకి. పౌలు గారు యొక్క లెటర్స్ పంపిస్తున్నారు, పౌలు అక్కడ కొన్ని ప్రీచ్ చేస్తున్నారు. కానీ ఈ సంఘ ప్రజలు ఎలా ఉన్నారంటే విశ్వాసములో చాలా డెవలప్డ్గా ఉన్నారు. ఏమేన్? ఫెయిత్ఫుల్గా ఉన్నారు, చాలా క్రమంగా ఉన్నారు. ఈ లవోదిక సంఘం ప్రజలు, ఇక కొలొస్సే సంఘ ప్రజలకి ఎవరైనానో మంచి ఫిలాసఫర్గా, మంచి హిస్టారికల్గా, మంచి చక్కటి మాటలతో ఆ సంఘ ప్రజలకి టీచ్ చేస్తే కూడా ఆ సంఘ విశ్వాసులు వినేవారు కాదు. ఏమేన్? వారు కొలొస్సే సంఘ ప్రజలు, ఆ లవోదిక సంఘ ప్రజలు చక్కటి మాటలకి పడిపోయేవారు కాదు. దేవుని వాక్యం తెలుసుకొని ఉన్నారు. ఏది దేవుని వాక్యం, ఏది దేవుని వాక్యం కాదు, ఏది మనం తెలుసుకోవాలి, ఏది మనం తెలుసుకోకూడదు, ఏది మనం బిలీవ్ చేయాలి, ఏది మనం బిలీవ్ చేయకూడదు అనక ప్యూర్ నాలెడ్జ్ వాళ్ళు కలిగి ఉన్నది. ఏమేన్? వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉన్నది. కాబట్టి అన్నీ కూడా దేవుని వాక్యమే అని మోసపోకండి. దేవుని వాక్యాన్ని తెలివితో, జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. ఏమేన్? ఎంతమంది ఆమె అన్నారు? సో ఇక ఇటువంటి ప్రసంగం అనేది గత 20 సంవత్సరాలను టీచ్ చేస్తున్నాను. ఇక తిరువలంకాడు, ఇక్కడ మన తిరువూరు డిస్టిక్ సైడ్లో నేను ఎక్కడైతే ప్రీచ్ చేస్తున్నానో ప్రజలు వింటున్నారు. సో క్రౌడ్ తక్కువే, వింటున్నారు, పీపుల్ వాక్యాన్ని లిజన్ చేస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర రిజల్ట్ ఎలా ఉంటుందంటే, సార్ మీరు చెప్పిన టీచింగ్స్ మేము విన్న తర్వాత వేరే టీచింగ్స్ మేము వినలేకపోతుంటున్నాము. ఏమేన్? అటువంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎవరికైనా ఉన్నదా? ఏమేన్? వాళ్ళు అంటున్నారు, మీ టీచింగ్స్ మేము వింటున్నాము, నెక్స్ట్ వేరే ఏ టీచింగ్స్ అయినా మేము వినాలనుకునే అవగాహన కలిగినట్టుంది, వేరే టీచింగ్స్ మేము వినలేకుండా పోతున్నాము. సో ఇమీడియట్గా ఆ టీవీనో, ఆ మొబైల్నో, యూట్యూబ్లోనో మేము నెట్టి వేస్తున్నాము. ఎందుకంటే మాకు అర్థమవుతుంటున్నది, మేము ఇంతవరకు వినింది దేవుని వాక్యమే కాదు, ఏదో ఎవరొక లైఫ్ స్టోరీని, ఎవరో లైఫ్ హిస్టరీని, ఎవరో లైఫ్ ఎక్స్పీరియన్స్ని మేము సంవత్సరాల లెక్కలు విని ఉన్నాము, అదే వాక్యం అనుకున్నాము. కానీ మీరు ఒక్కొక్క చాప్టర్ని నెల మాసంలో 3 months, 4 months, 6 months ఇలా టీచ్ చేయగా సో వాక్యం అనేది ఇంత అని మేము అర్థం చేసుకున్నాము. సో మీ వాక్యాన్ని
విని అలవాటు పడిన తర్వాత ఇంకొక వాక్యాన్ని మేము వినలేకపోతుంటున్నాము. సో లైక్ ఎలా ఇటువంటి పీపుల్, ఇటువంటి బిలీవర్స్ ఇలా మనం ఉన్నామో, కొలొస్సే సంఘము లవోదిక సంఘ ప్రజల మధ్యలో చక్కటి మాట్లాడతారు. సో నాకన్నా మంచిగా మాట్లాడేవారు, నాకన్నా మంచిగా చెప్పేవారు వెళ్ళినా కూడా ఆ ప్రజలు వినేవారు కానీ కాదు. ఎందుకంటే వారికి దేవుని జ్ఞానం ఎటువంటిది, దేవుని యొక్క మహత్వం ఎటువంటిది, దేవుని యొక్క ప్రేమ ఎటువంటిది, దేవుని యొక్క రహస్యం ఎటువంటిది, దేవుని యొక్క రిచ్ ఐడియాస్ ఎటువంటిదని చెప్పి ఆ కొలొస్సే సంఘము, లవోదిక సంఘము అర్థం చేసుకుని ఉన్నారు. సో బిలీవర్స్ అయిన మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సినది వాక్యం యొక్క అవగాహన మనకు కలిగి ఉండాలి. ఏమేన్ ఎవరైతే ఈ వాక్యం యొక్క అవగాహన కలుగుతుంటున్నారో వారు నరుడి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నుంచి వారు విమోక్షణం కలుగుతారు. ఏమేన్ వారు దాంట్లో నుంచి బానిసలుగా ఉంటున్నారు, ఫ్రీడమ్ అయిపోతుంటున్నారు. Verse 6 ఆరో వాక్యము. సో విశ్వాసులు అయిన మనము దేవుని వాక్యాన్ని నేర్చుకునే దాని వలన మనమందరమే కట్టబడుతుంటున్నాము. సో లైఫ్ అనేది బిల్డ్ చేయబడాలి, జీవితాన్ని బిల్డ్ చేయాలి. జీవితం అనేది చాలా పోర్షన్స్ ఉన్నవి. మన లైఫ్, మన ఫైనాన్షియల్ పోర్షన్, మన జీవితము, మన భవిష్యత్తు అన్నీ కూడా దేవుని వాక్యము విని మన జీవితాన్ని మనము స్థిరపరచాలి, మనం ఎస్టాబ్లిష్ చేయాలి, మనం బిల్డ్ చేయాలి. ఏమేన్ వాక్యం 8 అయిందా? 8 చదవమ్మా. సో ఆ ప్రజలకి పౌలు గారి యొక్క బోధన ఎలా ఉందంటే, సో పౌలు గారు ఈ యొక్క పత్రిక రాసేది 1st సెంచరీలో, 1వ శతాబ్దంలో ఈ లెటర్ రాస్తున్నారు. పౌలు గారు దైవజనుడు కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి టీచింగ్స్ వస్తుందని పౌలు గారికి బాగానే తెలుసు. ఆల్రెడీ పౌలు గారి పీరియడ్లోనే రకరకాలమైన టీచింగ్స్ స్ప్రెడ్ అవుతూ ఉన్నది. సో ప్రజలకి, సంఘస్థులకి వారు చెప్పేది ఏంటంటే, తప్పుడు మాటలు, చక్కటి మాటలు, మిమ్మల్ని మోసపరిచే మాటల ద్వారా వాక్యాన్ని చెప్పేవారు వస్తారు. ఇటువంటి వాక్యాన్ని విని మీరు మోసపరచబాకండి. ఏమేన్ వారి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో మీరు చిక్కుకోనబాకండి. అదే పవిత్రము, అదే నీతి అనుకోబాకండి. సో దేవుని వాక్యం అనేది అన్నిటికన్నా గొప్పదై ఉన్నదని చెప్పి ఆ ప్రజలకి పౌలు గారు వివరిస్తుంటున్నాడు. సో 7వ వాక్యం కదా, see to it that no one takes you captive through hollow and philosophy which depends on human tradition and the basic principles of this world rather than on Christ. హ్యూమన్ ట్రెడిషన్స్, పారంపర్యములు చదువు. పారంపర్యములు, ఈ పారంపర్యం అనేది ఈనాడు వరకు సంఘములో ఫామ్ అయి ఉన్నది. పారంపర్యము చదువు, పారంపర్యము. సో అనేక రకరకాల సంఘము ఏం చెప్తారంటే, మన పారంపర్యం అండి, మన ట్రెడిషన్ మనము పోగొట్టుకోకూడదు. సో ఈ ట్రెడిషన్ని ఎవరైతే పట్టుకుని ఊగులాడుతున్నారో అది చాలా డేంజర్. ఈ ట్రెడిషన్ అనేది ఏంటి, ఓల్డ్ ఏజ్ పీపుల్, చాలా 1000 ఇయర్స్ ముందు ఉన్నవారు. సో 1000 ఇయర్స్ ముందు ఎలా ఉన్నామో అలానే మనము ఉండాలి అనేది పారంపర్యము, అదే ట్రెడిషన్ అంటారు. చెప్తాము ట్రెడిషన్.
ఈ ట్రెడిషన్ అనే వర్డ్ ట్రేడ్లో నుంచి వస్తున్నది. ట్రేడ్ అనేది ఏంది? ట్రేడ్ చేస్తున్నారు కదా. ట్రెడిషన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? ట్రేడ్ చేసే వర్డ్ నుంచి వస్తుంది, ట్రేడ్ నుంచి వస్తున్నాయి. ట్రేడ్ అనేది ఏంటంటే సమ్ థింగ్స్, సమ్ బిజినెస్. అది ట్రేడ్ సెంటర్ అంటారు. ట్రేడ్ సెంటర్కి మీరు వెళ్ళాలంటే అక్కడ అన్ని రకాల బిజినెస్ ఉంటుంది. అక్కడ ఈ పారంపర్యం ఎక్కడ ఉండదో అక్కడ బిజినెస్ ఉంటుంది. పారంపర్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ట్రేడింగ్ ఉంటుంది. పారంపర్యం ఎక్కడ ఉంటుందో అక్కడ వారు వాక్యానికన్నా మనీ ముఖ్యముగా వారు గమనిస్తూ ఉంటారు. ఆమేన్. సో వారు ఒకరు బయటికి పోకూడదు అంటారు. వారు ఒక చర్చ్ వదిలిపెట్టి ఇంకో చర్చ్ కూడా పోకూడదు. సో వారికి ఏంటంటే ఒక బిలీవర్ వేరే చర్చ్కి వెళ్ళిపోయారంటే వారికి బిలీవర్ పోయింది ఇంపార్టెంట్ కాదు, వారికి మనీ పోతుంటున్నది. ఆమేన్. డబ్బు పోతున్నది. సో వారిని కన్విన్స్ చేయాలి, వారిని పట్టుకొని రావాలి, వారిని ఎలానా చెప్పాలి. సో ఇది ట్రెడిషన్, ఇది ట్రేడింగ్ అనేది. సో ఈ ట్రెడిషన్ పీపుల్ ఎప్పుడు కూడా ఇన్కమ్లో చాలా గమనంగా ఉంటారు. మనీ తక్కువ అవ్వకూడదు, పీపుల్ రావాలి. సో టిఆర్ఎస్ సంఘంలో ఈ 20 yearsగా టీచ్ చేస్తున్నాను. సో ఈ టీచింగ్స్ని విలేజ్ పీపుల్ లిజన్ చేయకుండా పోతున్నారు. ఈ టీచింగ్స్ని వాళ్ళకి అర్థం చేసుకోలేకపోయినారు. సో సమ్ పీపుల్ అంటారు, సార్ మీరు సిటీలో నుంచి వచ్చి సిటీ టీచింగ్స్ దగ్గర చెప్పారంటే వినేవారు ఎవరు ఇక్కడ ఉండరు. ఇది విలేజ్కి తగినట్టు చెప్పండి. నేను చెప్పాను, బైబిల్ విలేజ్ కన్నా సిటీ కన్నా అందరికీ ఒకటే. ఆమేన్. సో విలేజ్కి ఒక గాడ్, సిటీకి ఒక గాడ్ కాదు. సిటీ కానీ విలేజ్ కానీ అందరికీ దేవుడే, అందరికీ రక్షకుడు ఒక్కడే, అందరికీ వాక్యం కూడా ఒక్కటే. సో ప్యూర్ ఇక వర్డ్స్ అని చెప్పేటప్పుడు సో ఇక ఈ టీచింగ్స్ని అర్థం చేసుకోకుండా చాలా పీపుల్ వెళ్ళిపోయారు. చాలా పీపుల్ మందిరం నిలబడి వెళ్ళిపోయారు, వేరే చర్చ్కి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయినారని నేను సఫర్ అవ్వలేదు, నేను బాధపడలేదు. ఎందువలనగా వారికి అర్థం అవ్వలేదు. అర్థం అయిపోయిందంటే 100 kilometers ఉన్న కూడా వచ్చేస్తారు వాళ్ళు. ఆమేన్. సో వారు పోయారంటే దీంట్లో ఏముంది? వారికి ఎక్కడ నచ్చిందో అక్కడ వెళ్ళొచ్చు. వారికి ఎప్పుడైతే ఈ టీచింగ్స్ వాల్యూ తెలుసో అప్పుడు వారికి రిటర్న్ ఖచ్చితంగా తిరిగి వస్తారు. ఆమేన్. ఎందువల్ల మనం ఇక్కడ ట్రేడింగ్ చేయలేదు, మనం ఇక్కడ బిజినెస్ చేయలేదు, దేవుని వాక్యాన్ని వివరిస్తున్నాము, ట్రెడిషన్ ఫాలో చేసేలేదు, దేవుని వాక్యాన్ని వారికి ప్రకటిస్తున్నాము. ఈ దేవుని వాక్యం ద్వారా ప్రజలకి జ్ఞానము, తెలివి, అవగాహన ప్రభు కలుగ చేయాలి. మనం దానికి ప్రయాసపడుతుంటున్నాము. ఆమేన్. సో అర్థం అవ్వాలంటే ఏం చేస్తారు? వారు వెళ్ళొచ్చు. సో వారు కంపల్సరీ వారు ఇక్కడే ఉండాలి, ఇది మన పారంపర్యము, ఇది మన ట్రెడిషన్, మన చర్చ్, మన ఇది అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి వారిని బంధించేది బానిసం అయిపోతుంటున్నది. ఆమేన్. సో చాలా పీపుల్ ఈనాడు ఫ్రీడమ్ లేకుండా ఉన్నారు. ఎందుకంటే మందిరానికి వెళ్ళకపోతే పాస్టర్ గారు ఫోన్ చేస్తారు. ఆమేన్. నేను ఎప్పుడన్నా ఫోన్ చేశాను మీకు? నో. ఎవరికి ఫోన్ చేసలేదు. ఎందువలనగా వాక్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఎంత వర్షం వచ్చినా, ఎంత ఆ మంచు కురిసినా వాక్యాన్ని వినడానికి వాళ్ళు వచ్చేస్తారు. ఆమేన్. వారికి మనం కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. కన్విన్స్ చేసే టైం ఈ టైం. ప్రసంగం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆత్మదేవుడితో వారితో మింగల్ అవుతున్నారు, ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు కన్విన్స్ అవ్వలేని వారు ఫోన్లో కన్విన్స్ అవ్వబోయేది ఎంతమంది ఆమె అంటున్నారు? కాబట్టి నేను విజిటింగ్ దీంట్లో ఎక్కువ టైం తీసుకునేది లేదు, దాంట్లో నా టైం వేస్ట్ చేసేది కూడా లేదు. నేను ఒక్క చోట టైం వేస్ట్ చేస్తాను, దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో మాత్రం టైం వేస్ట్ చేస్తాను. ఆమేన్. ఇది వేస్ట్ అని చెప్పను, ఇది గొప్ప ఇన్వెస్ట్మెంట్. ఇది ఆమేన్. నా జీవితంలో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న టైంని మీరు కూడా మీ యొక్క టైంని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటున్నారో ఇవన్నీ కూడా మీ భవిష్యత్తులో, మీ జీవితంలో వేల కొలది సంవత్సరాన్ని మీరు ఫ్రీగా పొందుకుంటారు. ఆమేన్. దెన్ నెక్స్ట్ హ్యూమన్ ట్రెడిషన్ అండ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ దిస్ వరల్డ్ రేదర్ దెన్ ఆన్ క్రైస్ట్. సో వారు చెప్పే ఈ ట్రెడిషన్ చర్చెస్ చెప్పే ప్రిన్సిపల్స్ వచ్చి చాలా బేసిక్ ప్రిన్సిపల్స్. ఆమేన్. చాలా నార్మల్ ప్రిన్సిపల్స్. అది
కానీ బైబిల్ చెప్పే ప్రిన్సిపల్స్ అనేది ఈ యొక్క ట్రెడిషన్ పీపుల్ చెప్పే ప్రిన్సిపల్స్ కన్నా చాలా గొప్పదైనది. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్ అంటున్నది నీవు విశ్వాసించుము, నీ విశ్వాసము ద్వారా కొండలు కూడా తొలగిపోగును అనేది బైబిల్ ప్రిన్సిపల్. బైబిల్ ఏం చెప్తున్నది, ఈ యొక్క ప్రిన్సిపల్స్ నువ్వు ఫాలో అవ్వు. విశ్వాసం అనే లోని నువ్వు ఆపరేట్ చేయి. ఈ విశ్వాసం అనే లోని నీవు ఆపరేట్ చేసేటప్పుడు ఒక ప్రిన్సిపల్స్ ఏం చెప్తున్నది, ఫెయిత్, నువ్వు ఎటువంటి కొండలు కూడా నువ్వు తొలగిపోనీయచ్చు. ఏమేన్? సో మనము చర్చెస్కి వచ్చేది ఏదో ఒక బేసిక్ ప్రిన్సిపల్స్ని, ఏదో ఒక బేసిక్ టీచింగ్స్ని మనం వినేదానికి రాలేదు. దేవుని వాక్యం అనేది చాలా అల్టిమేట్ ప్రిన్సిపల్స్గా ఉంటున్నది. ఏమేన్? 9 verse 9. ఓకే, verse 9 అనేది, ఫర్ ఇన్ క్రైస్ట్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ ద డెయిటీ లివ్స్ ఇన్ బోడీలీ ఫామ్. దైవత్వము పరిపూర్ణము అంతయు క్రీస్తు యందు నివసించుతున్నది. దైవత్వము మళ్ళా 9th verse చదవమ్మా. సో ఇక్కడ శరీరము క్రీస్తు, ఫిజికల్ అండ్ స్పిరిట్. చదవ ఫిజికల్ అండ్ స్పిరిట్, చదవ స్పిరిట్ అండ్ ఫిజికల్, విజువల్ అండ్ ఇన్విజిబుల్. చూసేది చూడలేంది. శరీరముగా ఉండేదన్నీ కూడా మనం చూడొచ్చు, స్పిరిట్ గా ఉండేదన్నీ కూడా మనము చూడలేము. ఏమేన్? శరీరముగా ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా విజువల్ గా ఉన్నది. సంథింగ్స్ శరీరముగా ఉండదు, ఇవన్నీ కూడా ఇన్విజిబుల్ గా ఉన్నది. అప్పుడు దైవత్వం అంతయు శరీరం, చదవమ్మ తెలుగులో. సో క్రీస్తునందు ఉన్నది. సో ఈ శరీరం ప్రకారమైన బ్లెస్సింగ్స్ చూడండి. ప్రాస్పారిటీ అంటున్నాము. ప్రాస్పారిటీ అనేది ఏంటి? ఐశ్వర్యము, ఆశీర్వాదము, పీస్, ఫైనాన్షియల్గా మంచి డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఫిజికల్గా మనకు కనబడుతున్నది. ఈ ఫిజికల్గా కనబడే ఈ యొక్క ప్రాస్పారిటీ ఎక్కడ ఉన్నదంటే క్రీస్తు యందు నివసించి ఉన్నది. ఏమేన్? సో క్రీస్తులో ఇక్కడ మనకి వెల్త్ ఉండేది. ఈ వెల్త్ అంతా ఎక్కడ ఉన్నదంటే దేవుళ్ళో వెల్త్ ఉన్నది. ఏమేన్? హెల్త్ ఇక్కడ మనకు కలుగుతున్న ఈ హెల్త్, ఈ హీల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి మనకి హెల్త్ వస్తున్నది, దేవుని దగ్గర నుంచి మనకి వెల్త్ వస్తున్నది, దేవుని దగ్గర నుండి మనకి సమస్త శరీర ప్రకారమైన ఆశీర్వాదములన్నీ కూడా కలుగుతుంటున్నది. ఏమేన్? ఆయన స్పిరిచువల్ గా బ్లెస్ చేస్తున్నాడు, ఫిజికల్ గా మనం అవన్నీ కూడా పొందుకుంటున్నాము. ఏమేన్? ఆయన స్పిరిచువల్ గా బ్లెస్ చేస్తున్నారు. సో ఆయన బ్లెస్సింగ్స్ అన్ని కూడా ఇన్విజిబుల్ గా ఉన్నది. దాన్ని అది ఎలా కన్వర్ట్ అవుతుంటున్నది అంటే ఫిజికల్ గా అది కన్వర్ట్ అవుతుంటున్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అంటున్నారు వెలుగు కలుగును గాక అనేది అదొక స్పిరిచువల్ వర్డ్. ఈ వెలుగు కలుగును గాక అనేది లైక్ వర్డ్. ఆ వర్డ్ ఇన్విజిబుల్ గా ఉన్నది. వెలుగు అనేది మనము ఫిజికల్ గా చూడలేదు. ఆయన చెప్పిన తర్వాత ప్రపంచమంతయు వెలుగు కమ్ముకుంటున్నది. ఇప్పుడు ప్రతి నరుడు వెలుగుని తన శరీర కన్నుల ద్వారా చూస్తుంటున్నాడు. ఏమేన్? ఇక మనోనేత్రాల ద్వారా ఈ వెలుగును చూస్తున్నాము. కానీ ఇప్పుడు చూస్తున్న ఈ వెలుగు ప్రీవియస్ గా ఎక్కడ ఉన్నదంటే దేవుని యొక్క హృదయంలో ఉన్నది. నెక్స్ట్ ఆయన నోటుతో వెలుగు కమ్మునుగా కంటున్నారు. ఆయన చెప్పిన వెంటనే వెలుగు కలుగుతుంది. సో దేవుడు చెప్పేదన్నీ కూడా స్పిరిచువల్ వర్డ్స్. అవన్నీ కూడా నరుడికి ఎలా అది ట్రాన్స్ఫర్ అవుతున్నది, కన్వర్ట్ అవుతుందంటే ఫిజికల్గా అది కన్వర్ట్ అవుతుంటుంది. ఏమేన్? అప్పుడు ఈ యొక్క
సమస్త ఆశీర్వాదములు. సో హేదెన్ నదిలో నుంచి ఒక నది వెళుతుంది. అది అవిలా దేశం అంతా వెళుతుంది. ఆ అవిలా దేశం వెళ్ళే ప్రాంతం అంతయు బంగారము కలుగుతుంది, బంగారం చెట్టులాగా పెరుగుతుంది. సో దేవుని యొక్క స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఏంటంటే ఈ భూమిలో బంగారము చెట్టులాగా పెరగాలి. బంగారము లేని ఇల్లు, బంగారం లేని దేశం ఉండకూడదు. అందరి దగ్గర బంగారం కలిగి ఉండాలి. సో దేవుడు అంటున్నాడు అది మంచిది అంటున్నాడు ఆయన. సో ఆయన చెప్పినప్పుడు వర్డ్గా వచ్చినది, నెక్స్ట్ అది చూస్తుంటున్నాడు, అది మంచిది అంటున్నాడు. సో బంగారం మంచిది. ఎంతమంది ఆమె అంటున్నారు? ఎందుకు మంచిదంటే ఆ బంగారాన్ని క్రియేట్ చేసింది దేవుడు. కానీ ఇక చక్కటి మాటల ద్వారా ప్రజల్ని మోసపరిచే ప్రీచర్స్ ఏం చెప్పారంటే ఈ బంగారమే చెడ్డదనేసారు. చివరికి బంగారము చెడ్డది, ఇది మంచిది కాదు. ఈ బంగారం ఉంటే దొంగలు వస్తారు, ఈ బంగారం ఉంటే హత్యలు జరుగుతుంది, ఈ బంగారం ఉంటే మిస్ అయిపోతుంది, బంగారం ఉంటే నరకానికి వెళ్ళిపోతావు, బంగారం ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి రావు అని చెప్పి రకరకాల వేల కొలది, లక్షల కొలది క్రైస్తవులు ఆ వాక్యాన్ని నమ్ముకొని బంగారాన్ని ముట్టేది కూడా పాపం అనుకుంటున్నారు. ఏమేన్ కానీ వాక్యాన్ని దేవుడు చాలా చోట్ల దేనితో కంపేర్ చేస్తున్నారంటే దేవుని వాక్యము బంగారు కంటే గొప్పదన్నమాట. ఏమేన్ అప్పుడు ఇక దైవత్వము పరిపూర్ణమంతయో క్రీస్తులో ఉన్నది. అప్పుడు మనం ఇక్కడ పొందుకుంటున్న లైఫ్, మన కలిగి ఉన్న మంచి జీవితం, ఎంతమందికి మంచి లైఫ్ పొంది ఉన్నారు? కొంతమంది ఆమె అంటారు, కొంతమంది సైలెంట్గా ఉన్నారు. ఏమేన్ ఈ లైఫ్ దేవుడు నాకు కలుగు చేస్తున్నారు. ఈ యొక్క బిడ్డలు, మంచి ఫ్యామిలీ, మంచి కుటుంబం, ఇవన్నీ దైవం దగ్గర నుంచి మీకు కలిగి ఉన్నది, దేవుడి దగ్గర పొంది ఉన్నారు కదా. దెన్ 10 పదవాక్యం చదువుకుందాము. సో 10 అంటున్నది, అండ్ యు ఆర్ ఫుల్లీ గ్రోన్ బికాస్ యు బిలాంగ్ టు క్రైస్ట్. యు ఆర్ ఫుల్లీ గ్రోన్. మీరందరూ కూడా ఆయనలో ఉన్నారు. తెలుగులో చదవమ్మా, చదువు. మరియు ఆయన యందు మీరందరూ సంపూర్ణులై ఉన్నారు. సో హూ వి ఆర్, మనం ఎవరమి అన్నప్పుడు మనమందరమే క్రీస్తులో సంపూర్ణముగా మనం ఉన్నాము. శబ్దం సంపూర్ణము. ఆయనలో సంపూర్ణత ఉన్నది. ఆ సంపూర్ణమైన దేవుళ్ళో మనమందరం ఉన్నాము. మనమందరం సంపూర్ణముగా ఉన్నామని చెబుతున్నది. ఈ సంపూర్ణమైన సమృద్ధి అయిన బ్లెస్సింగ్స్ మనకి పొందుకునే స్కోప్ ఉన్నది. మనం అటువంటి వారముగా ఉన్నాము. కానీ ఈ ప్రపంచంలో మనము, ఈ ఫిజికల్ వరల్డ్లో మనము లేని వాటిని, మనము ఫెయిలియర్స్ని, మనము రోగాన్ని, కష్టాల్ని, నష్టాల్ని, బాధలు, ఇవన్నీ కూడా గొప్పగా చూస్తుంటున్నాము. కానీ బైబిల్ అంటున్నది నో, మీరందరూ ఆయనలో సంపూర్తిగానే మీరు ఉన్నారు. సో ఫస్ట్ మీరు ఎవరు అనగా మీరు సంపూర్తిగా ఉన్నారు, సమృద్ధి కలుగ చేసేవారు ఉన్నారు. మీకు అటువంటి స్కోప్ ఉన్నది. మీ దృష్టిని కొంచెం ఆయన వైపు తిప్పండి, ఆయన వాక్యం వైపు తిప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరని తెలుసుకోండి. మీరు సంపూర్తిగా ఉండేది దేవుడికి చిత్తమైనది. సో నా ప్రేయర్, నా బిలీవింగ్, నా ఫెయిత్ అంతా కూడా నేను ఎలా అనుకోవాలి, ప్రభువా నా జీవితాన్ని మీరు సంపూర్తిగా మార్చము. ఆమేన్. నా లైఫ్ని సక్సెస్ఫుల్గా మార్చము, నా లైఫ్ ఆశీర్వాదకరంగా కలుగు చేయుటకు మీరు సహాయం చేయము. ఎందువలనగా నేను మీలో ఉన్నాను, మీలో సంపూర్తి ఉన్నది. మీలో ఉన్న సంపూర్తి ఇవన్నీ కూడా నా జీవితంలో ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆమేన్. నా జీవితంలో అది కలిగి ఉండాలి. ఎంతమంది ఆమేన్ అంటారు? క్రైస్తవము ఈనాడు సంపూర్తిగా ఉన్నారంటే, క్రైస్తవము ఈనాడు సంపూర్తిగా, హలో, సంపూర్తిగా వారు ఉన్నారా అంటే లేరు. వారు అంతగా బ్లెస్సింగ్స్గా కూడా లేరు. బ్లెస్సింగ్స్ అంటే ఏంటి, రిచ్ అంటే ఏంటి,
ఐశ్వర్యం అంటే ఏంటి? మనకి రోల్స్ రాయ్ కారు ఉండేదావన మనము ధనవంతులము కాదు. మనకి బిగ్ ప్యాలెస్ ఉండేదానివల్ల మనం ధనవంతులము కూడా కాదు. ధనవంతుడు అంటే ఏంటి? ఎవరు ధనవంతుడు అంటే తనకుండేది ఇచ్చేవాడు ధనవంతుడై ఉన్నాడు. ఎప్పుడైతే ఇచ్చే దేవునికి, దీనులకి, లేని వారికి ఇచ్చేదానికి మనము కష్టపడుతున్నామో మనం ఇంకా ధనవంతులు కానే కాదు. సో ధనవంతులుగా మనము ఉండాలి. సమృద్ధిగా కలుగొచ్చేవాడు ఆయన అయి ఉన్నాడు. ఆమేన్. 10 కదా, 10లో మనం కంప్లీట్ చేసుకుందాము. నెక్స్ట్ వీక్ మనము కంటిన్యూ చేసుకుందాము. 10 ఒకసారి చదివేసి కంప్లీట్ చేస్తాను మీకు. సమస్త ప్రధానులకు అధికారములకు ఆయన హెడ్. ప్రాస్పారిటీకి ఆయన హెడ్, సక్సెస్కి ఆయన హెడ్, పీస్కి ఆయన హెడ్. ఎంతమంది ఆమెన్ అంటారు? అన్నిటికీ దేవుడు హెడ్ అయినాడు. మీ హెడ్, మీ ఫాదర్, మీ రెడీమర్, మీ రక్షకుడు, మీ దేవుడు, మీ యెహోవా, మిమ్మల్ని ప్రేమించేవారు, మీ కల్వరి శిలువలో మీ కొరశ్రమ ప్రాణం పెట్టిన వారు, అన్నిటికీ ఆయన హెడ్గా ఉన్నాడు. ఆమేన్. సమ్ టైం అంటాం కదా, ఎవరైనా కాలేజీలో సీట్ తీయాలి అనుకునేటప్పుడు ఫస్ట్ మనం అనుకుంటాము ఆ కాలేజీలో మీకు ఎవరైనా తెలుసా అని అడుగుతాము. ఆమేన్. తెలిసిన దాని వలన కాలేజీ సీట్ ఇవ్వబోయేది లేదు. తెలిస్తే మాత్రం చాలదు, ఆ కాలేజీకి హెడ్గా ఉండాలి. ఆయన కాలేజీకి హెడ్గా ఉన్నాడంటే ఆయన అప్రూవ్ చేస్తే ఎవరు కూడా నెట్టివేరు. నేను లేఖనం సెలవిస్తున్నది, ఈ భూమిని క్రియేట్ చేసింది దేవుడు, ఆకాశం భూమిని సృష్టించింది దేవుడు. ఈ ఆకాశం భూమి అన్నిటికీ దేవుడు హెడ్గా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనని విశ్వాసించే మీ జీవితంలో మీకు సమస్తము ఆయన కలిగచేస్తానికి సిద్ధముగా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిలీవ్ చేయండి, మీరు ఆయనలో సమృద్ధిగా మీరు ఉన్నారు. ఆమేన్. సో ఇప్పుడు ఎలా ఉన్నామని కాదు, ఫిజికల్గా మనం ఎలా ఉన్నామని కాదు, స్పిరిచువల్గా మనం దేవుని సమృద్ధిగా ఉన్నాము. ఆ సమృద్ధి మన జీవితంలో దేవుడు కలుగ చేసేవారుగాను ఉన్నారు. మనం అందులో లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము.